కరీంనగర్లోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి విశ్వబ్రాహ్మణుల సహస్ర చంద్రదర్శకుల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు మలిదశ ఉద్యమంలోని విశ్వబ్రాహ్మణుల కులస్తులు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలి స్పీకర్ కూడా విశ్వబ్రాహ్మణుల కులస్తులని నియమించుకోవడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలోని మాజీ మధుసూదనాచారితో పాటుగా పలువురు విశ్వబ్రాహ్మణులు కులస్తులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం రావాలి, తెలంగాణ ఏర్పాటు కావాలి. తెలంగాణ ఏర్పాటైతే కుల వృత్తులపై ఆధారపడ్డ ఈ యొక్క వెనుకబడిన కులాలందరూ కూడా ముందుకోవాలని చెప్పేసి ఆ రోజు మొదలుపెట్టిన ఆ యొక్క ఉద్యమం యాజ్ఞం పోసిన తర్వాత మలిదశ ఉద్యమంలో నా ప్రాణంగానే ఎక్కువ తెలంగాణ ఉద్యమం అని చెప్పేసి ఆ రోజు అసువులు బాసిన శ్రీకాంతాచారి పుట్టిన కులం కూడా విశ్వబ్రాహ్మణ కులమే. ఆ రోజు తొలిదశ జయశంకర్ సార్ మలిదశ ఉద్యమం శ్రీకాంతాచార్ పుట్టిన కులము ఈరోజు విశ్వబ్రాహ్మణులు, త్యాగాలకు ఫలితము విశ్వబ్రాహ్మణ కులము. తదనంతరం తెలంగాణ రాష్ట్రం వారి త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొట్టమొదటి తెలంగాణలో మా మధుసూదనాచార్య మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ గారు ఈరోజు తెలంగాణకు మార్గదర్శనం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి స్పీకర్ గారు కూడా మధుసూదనాచార్య. అంటే తెలంగాణ ఉద్యమము మలిదశ ఉద్యమం తెలంగాణ ఏర్పాటులో ఎంతో త్యాగాలు ఉన్నది విశ్వబ్రాహ్మణులు అని చెప్పక తప్పదు. అందుకే ఈ కులం అంటేనే పవిత్రమైన కులం, ఈ కులం అంటేనే దైవ స్వరూపులుగా మేమందరం భావిస్తాం. త్యాగాలకు వెరవరు. మా మధుసూదనాచార్యకి ఎన్నో ఆఫర్లు వచ్చినాయి, కానీ ఈ కులంలో పెట్టిన వ్యక్తి ఎప్పుడన్నా తప్పు చేయొద్దు అని చెప్పేసి నిరగడగా ఉండి కేసీఆర్ వెంబడే ఉన్న వ్యక్తి మధుసూదనాచార్య గారు. అందుకే గొప్ప కులంగా భావిస్తాం. అందుకే ఈ యొక్క సమావేశం వచ్చినందుకు ఆహ్వానించినందుకు అందరికీ కృతజ్ఞతలు. మా నిరంజనాచార్య చెప్పారు ఇప్పుడే, ద్రోణాచార్య గారు నాకు 40 లక్షల రూపాయలు అడగంగానే ఇచ్చింది అన్నాడు. ఇచ్చుడు కాదు, అది నా బాధ్యత నిర్వర్తించాలి. నా బాధ్యత